ప్రజ్వల్ సీడ్స్. నమస్కారం సార్, మాది గోగులపాడు రంపచాల మండలం పల్నాడు జిల్లా. నేను ఈ సంవత్సరం వచ్చేసరికి మన మనీషా వెరైటీ వేసాను. ఇది వచ్చేసరికి కింద నుంచి చిక్కటి కాపు, పైతంత నుంచి కాస్త చాలా బాగుంది సార్. ఇది వచ్చేసరికి పోయినసారి వచ్చేసరికి నేను డబుల్ ఎయిట్ వేసాను, అది కూడా చాలా బాగుంది. నేను చాలా ప్రజ్వల సీడ్స్ వాడిది ఈ సంవత్సరం వచ్చేసరికి మన మనీషా వెరైటీ ఎంచుకున్నాను. ఇది కూడా చాలా వెరైటీగా బాగుంది సార్. ఇది వైరస్ని తట్టుకోగలుగుతుంది బాగా. కింద నుంచి చిక్కటి కాపు, తంతులుగా పెరుక్కుంటూ కాస్త దగ్గర గనుపుతో చాలా బాగుంది సార్. వైరస్ని తట్టుకొని చాలా నీట్గా ఉండి వచ్చిన పూత కిందగా మారి చాలా లాభదాయకంగా ఉంది సార్. తోట చూస్తే ఎక్కడ చూసినా ఒకే అచ్చు 35 అచ్చు పెట్టాము, 35 అచ్చు పెట్టాము. చాలా నీట్గా ఉంది సార్. కాపు చాలా బాగా చిక్కనగా ఉంది. ఇది వచ్చేసరికి నేను 35 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఎలాంటి వైరస్, ఎటువంటి తెగుళ్ళే సమస్య అయితే లేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం మీరు డబుల్ ఎయిట్ వేసి అన్నారు కదా, ఆ డబుల్ ఎయిట్ వేసినప్పుడు మీకు ఎలా లాభం పొందారా? పొందాను సార్, చాలా బాగుంది వెరైటీ. అంతకుముందు పోయిన సంవత్సరం కూడా డబుల్ ఎయిట్ వేసాము సార్. సంవత్సరానికి డబుల్ ఎయిట్ వేసాము. డబుల్ ఎయిట్ నేను గ్రహించింది ఏంటంటే, చిన్న స్టేజ్ నుంచి క్రాప్ సెట్ అవుతుంది సార్ బాగా. మనం ఎంత ఇచ్చేకుంది అది అంత కాస్తా ఉంది. చివరి దాకా కూడా కాయ సైజు తగ్గలేదు, రంగు తగ్గట్లేదు. మనం పెట్టేదాన్ని బట్టి వస్తా ఉంది సార్. చాలా బాగుంది వెరైటీ. కానీ 3 సంవత్సరాల నుంచి డబుల్ ఎయిట్ వేస్తున్నానని ఒకసారి ప్రసన్న గారు కలిశారు. ప్రసన్న గారు కలిసి ఒకసారి ఈ వెరైటీ కూడా చూడండి సార్, చాలా బాగుంటది అని అంటే, పోయినసారి మన సత్తెనపల్లి దగ్గర వేసారంట ఈ వెరైటీ. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కనుక్కున్నాను. వాళ్ళకి వచ్చేసరికి 35 క్వింటాలు వచ్చినాయంట. చాలా బాగుందండి వెరైటీ, ఆడగూతురు వేసారని. బాగుందండి వెరైటీ అని అన్నారు. ఆడగూతురే 35 క్వింటాలు పండిస్తే మనం బండిలో 40 క్వింటాల లక్ష్యంతో ఈ సంవత్సరం ఈ వెరైటీ కేవలం కావాలనే మెట్ట పొలంలో తీసుకున్నాం. ఈసారి మాగాడి పొలంలోనే 35 వచ్చింది. మెట్ట పొలంలో 40 రాదన్న లక్ష్యంతో తీసుకొచ్చాను ఈ వెరైటీ. ఇప్పటికైతే వైరస్ అయితే ఏం లేదు సార్. ఎక్కడైనా ఒక్కో చెట్టు తగులుతుంది. అది పెద్ద లెక్కలో సమస్య ఏం కాదు. ఒక్కో చెట్టు అయితే అసలు ఆగట్లేదు. కాపు అయితే కింద స్టేజ్ నుంచే కాస్తానే వస్తుంది సార్. ఫినిషింగ్ బాగుంటుంది. మందు కొంచెం లేట్ అయినా కానీ తొందరగా వైరస్ తీసుకోవటం కానీ, తెగుళ్ళు ఎక్కువ తీసుకోవటం కానీ అలాంటి సమస్య లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగుళ్ళు తీసుకోవడం అనేది లేదు. చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ప్రతిసారి ఒక్కో చేను పండావు తగులుతుంది, మరి కొమ్మ తెగులు అని రకరకాలు తగులుతున్నాయి. ఇకైతే దీనికైతేనేమో పండు తెగులు సమస్య తోట ఇంతవరకు వర్షం పడకాంచి ఇంతవరకు పండు తెగులు అంటూ తగల. ఈ తోటకి పండు తెగులు అనేది తగల. అందరూ పచ్చగా ఎర్రగా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మా దాంట్లో అయితే ఇంతవరకు అసలు పండు తెగులు సమస్య లేదు. వైరస్ కూడా ఎక్కడైనా ఒక్కో మొక్క ఉంది. ఫినిషింగ్ బాగుంది సార్. ఫస్ట్ ఫినిషింగ్, కింద నుంచి గ్రోతింగ్ ఫస్ట్ బాగా దగ్గర గెనుపు సార్. బాగా చూపించండి ఒకసారి, గెనుపు చూపించండి. ఎన్ని కొమ్మలు వస్తున్నాయి చెప్పండి. ఇదిగాని సార్, ఒకసారి ఇది చూడండి సార్. ఈ కొమ్మ చూడండి. ఇది వచ్చేసి 70 రోజులు అయితే సార్. 70 రోజులు. ఇంకోండి సార్, కింద నుంచి కాపు, కింద నుంచి క్రాప్ సార్. కింద నుంచి క్రాప్, ఇదిగో చివరి దాకా కూడా ఫ్లవరింగ్. ఇప్పుడే సెట్ అవుతుంది సార్. ఇది సెట్ అయితే ఒక 5 గంటలు 6 గంటలు పడతాయి అనుకుంటున్నా. ఏదైనా దీన్ని ఈ క్రాప్ వచ్చేసరికి 40 గంటలు తీయాలని మా డ్రీమ్ సార్. 40 ఎకరానికి 40 తీయాలి నా డ్రీమ్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పక్క పొలాలతో పోల్చుకుంటే మన తోట ఎలా ఉంది? బాగానే ఉంది సార్, నీట్గానే ఉంటుంది సార్. ఇప్పుడు ఫినిషింగ్ లాగా నీట్గానే ఉంటుంది. దీన్ని పెట్టే పెట్టుబడి కూడా మేము అంతే పెడతాము. దీంట్లో పొందాలని కూడా మా డ్రీమ్. పెట్టుబడి కూడా అసలు ఎన్నికాడే ప్రసిద్ధి లేదు. ముందే అంతనా కానీ మార్కెట్లో మనం నిలబడాలి. మీరు నాకు తెలిసి పెట్టుబడి మిగతా వాటికన్నా మనకి తక్కువే పడిద్ది. దాంట్లో కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పెట్టింది మేము ఖచ్చితంగా 12 కట్టలే సార్. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా దీనికి పెట్టింది 2 సార్లు 12 కట్టలు పెట్టాం. ఇది వచ్చేసరికి మనం ఎంత పెట్టేకుంది సాటిస్ఫాక్షన్ అయితే ముందు మనిషికి. చేను అన్ని బాగుంది, తెగులు లేవు. ఫస్ట్ డిసీజెస్ తొందరగా తీసుకోవాలి సార్. ఇది ఈ వెరైటీ వచ్చేసరికి డిసీజ్ తొందరగా తీసుకోదు. కింద నుంచి క్రాప్ సెట్ అయ్యిద్ది, గ్రోతింగ్ కూడా బాగుంటది మంచిగా. తొందరగా ఈ డిసీజ్ దోమని కానీ నల్లి కానీ తొందరగా అటాక్ కానీ సార్. ఫస్ట్ చాలా బాగుంది సార్ వెరైటీ. ఈ వెరైటీ ఇచ్చినందుకు మన ప్రసన్న గారికి అలాగే మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. చాలా బాగుంది. ముందు విత్తనాలు అన్నీ ఒక రకం, ప్రజ్వల సీడ్స్ ఒక రకం.
అందులో మనీషా ఒక రకం. ఫస్ట్ 8 తర్వాత మనీషా. సూపర్గా ఉంది సార్. చూడాలి మరి క్రాప్ ఎలా ఈసారి రైతులకు మరి చెప్తావా? కంపల్సరీ. అసలు ఇది వచ్చేసరికి ఇప్పటికి మేము రజకులం సార్. అక్కడ మాకు కొంచెం పేరుంది మిరప తోటలో. మా ఊళ్ళో వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుంది నేనే మనీషా. మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు దాదాపు మళ్ళీ 20 ఎకరాలకి నన్ను అడిగి రిసిప్ట్ తీసుకొని వచ్చి ఈ షాప్ లో కొనుక్కున్నారు. పేర్లు కూడా ఉన్నాయి. నా పేరు చెప్పిన తర్వాత నేను తీసుకున్నారు. నేను ఒకళ్ళని అడిగి ఇత్తనాలు దాన్ని నేనేసి చూసి నాకు నచ్చిందే తెచ్చుకుంటా. ఒక్కొక్కళ్ళు గుంటూరులో తెచ్చారు, విజయవాడలో తెచ్చారంట, ఎక్కడెక్కడ కానీ నేను వినకంలోనే తెచ్చా. ఫస్ట్ 88 తెచ్చా. అది వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ తెచ్చినప్పుడు వచ్చేసరికి విల్ట్ ప్రాబ్లం అయ్యి ఆగల. విల్ట్ ప్రాబ్లం ఆగలేకపోతే ఒక మొక్క 2 మొక్కలు అయితే ఒక మొక్క అవతల మొక్క వేసాము. అందులో అవతల మొక్క వేసేసరికి దాంట్లో విల్ట్ ఆగింది. అదే నిలబెట్టింది. ఇది పోయినా కానీ అది నిలబెట్టింది. విల్ట్ అనగానే 20 క్వింటాలు కాసింది. అది ఒక్కటే ఒక 3 సార్లు ఉన్నాయి సార్. అవి 88లోనే 3 సార్లు కాసింది. అసలు ఆ సార్లు అసలు తోట మొత్తం ఎక్కడా కావాల. నేను అనుకున్నాను అబ్బా 88 దీని దమ్మేంది అనేది చూద్దామని మళ్ళీ మరుసటి కూడా తీసుకొచ్చా. మాగాడి పొలంలో వేసా. అది వచ్చేసరికి ఈ స్టేజ్ నుంచే కాప్ సెట్ అయింది సార్. ఈ స్టేజ్ నుంచే ఇక్కడ దాకా పెంచారు. నేను ఈ స్టేజ్ నుంచే కాప్ సెట్ చేసుకుంటా కాపిస్తే 86 వచ్చేసరికి 35 క్వింటాలు అయింది సార్. ఇంకొక వెరైటీ వేసాను. అది వచ్చేసరికి 20 అయింది. నేను అనుకున్నా ప్రజ్వల్ సీడ్స్ అంటే ఒక నమ్మకం, వైరస్ అనేది. ఇది నల్లి కూడా తొందరగా తీసుకొని సార్. 88 కానీ మనీషా కానీ ముందు నల్లి కాపిద్ది. ఫస్ట్ నల్లి కాపిద్ది. చేను మొత్తం ఒకేలాగా ఉంటుంది. ఎటు చూసినా కానీ మొత్తం సీడ్ మొత్తం అదే సార్. గ్రోతింగ్ కానీ క్రాప్ సెట్ కావడం కానీ బాగుంటది. ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వేం చెప్తావు? విత్తనాలు ఒక రకం, ప్రజ్వల్ సీడ్స్ ఒక ఎత్తు సార్. ప్రజ్వల్ సీడ్స్ అంటే రైతులు ముందు వేసుకోవచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ముందు ప్రజ్వల్ సీడ్స్. ఇంత ఎండలో కూడా ఇంత నిగనిగలాడుతుంది పొలం. అవును సార్. అంటే కింద నుంచే గ్రోతింగ్ అంత తగ్గదు. అది ఆ ఫినిషింగ్ అంతే ఉంటుంది. చూడండి ఇటు చుట్టుపక్కల మీరు పొలం చూసుకోండి. ఫినిషింగ్ మాత్రం తగ్గదు, అంతే ఉంటుంది. ఇంకా ఇంకో పొలం తీసుకుందాం అనుకున్నా. ఆ పొలంలో అయితే ఇంక ఈ పాటికలు నేను కనపడినామనిపించింది. హైట్ అను ఆ చేను అంత కండగలది. కొంచెం తక్కువ దాని మీద. ఇది కూడా వేసాము, ఒకేడు వేసాము సార్. ఇది కూడా 35 క్వింటాలు దాకా కాసింది. అప్పుడు సీడ్లు నాకు కూడా తెలియదు, నేను చిన్నపిల్లగాన్ని. ఇప్పుడు వేసి చూసా. చుట్టుపక్కల మొత్తం చూడండి నల్లగా తెల్లగా ఎర్రగా కనపడుద్ది. మందు వరకు చూడండి. ఆ ఫినిషింగ్ ఆ పూత మీరే చూడండి. ఒకసారి కాదు ముందుకు కూడా చూడండి. ఒకసారి ఏదో చూపించి నేనేదో చూపించుకుంటా అండి అనుకో. ఒకసారి చూపించి మళ్ళీ మిమ్మల్ని ఏదో ఫేక్గా వీడియోల కోసం ఏమో అనుకోకండి. ఇదిగోండి మనం ఏదో ఫేక్ చెప్తున్న వీడియోల కోసం లైకుల కోసం కాదు సార్. నేను ఒక రైతుని. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మిరప తోట వేసేది. మా నాన్నగారు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ మిరప తోటలో. ఆయన అమ్మటి నేను వచ్చేసరికి నేను 20 సంవత్సరాల నుంచి ఆయన అమ్మటే సార్. ఏ చెట్టు పట్టుకుని అట్లా ఉందా? ప్రతి చెట్టు సార్. ఇదిగోండి ప్రతి చెట్టు, ఒక చెట్టే కాదు అటు కూడా చూపిస్తారా అండి. ఎట్టు పెట్టిన అదే ఫినిషింగ్, అదే చెట్టు, అదే కాపు. ఇదిగోండి ఎక్కడ చూసినా మొత్తం చూడండి. ఎట్టు పట్టిన అదే ఫినిషింగ్, అదే కాపు. ముందు కనబడి చూపిస్తారా. ఇదిగోండి దగ్గర కలుపు ఎక్కడ కాపు సార్. ముందు ఈ విత్తనం తీసుకున్నది మేము హ్యాపీ సార్. ఇంట్లో కొనుక్కున్నందుకు డిసీజెస్ రావు. వైరస్ ముందు ఆపిద్ది సార్ ఫస్ట్. ఇదిగోండి ఒకసారి చెట్టు చూడండి మీరు. డిసీజెస్ రావు. ఒక్కొక్క వెరైటీ వచ్చేసరికి మేము బొబ్బర్ నాపలేకపోతున్నాం, నల్లి నాపలేకపోతున్నాం అంటున్నారు. మేము ముందు పడతాము, ప్రశాంతంగా ఇంట్లో కొనుక్కుంటాం. చేను గురించి టెన్షన్ లేదు ఫస్ట్ సార్. చేను గురించి టెన్షన్ లేదు. ఎక్కడా చూడండి ఎక్కడైనా ఒక చెట్టు ఉండేది, అది కామన్ బొబ్బర్. అది ఎవరు ఆపలేము. మీరు ఫుల్ హ్యాపీ? నేను పక్కా హ్యాపీ సార్. ఫుల్ హ్యాపీ, పక్కా హ్యాపీ. దీంట్లో 40 ఏళ్ళు నా డ్రీమ్. ఓకే. ఫీల్డ్కి కూడా పెడతారు ఆ టైంకి. ఓకే ఫీల్డ్ అని పెడదాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పండి సార్. నా పేరు వచ్చేసరికి భూపతి సార్. మా ఇంటి పేరు మిరంపల్లి భూపతి. మాది వచ్చేసరికి గోగులపాడు గ్రామం, రొంపచాల మండలం, పల్నాడు జిల్లా సార్. థ్యాంక్ యూ. మీ వల్ల నలుగురు రైతులు ఇంకా తెలుసుకొని వేసుకోవాలని కంపల్సరీగా వేసుకుంటాం. ముందు నాటికి ఇంకా వేసుకుంటారు సార్, ఇబ్బంది లేదు సార్. నేనే ప్రొడ్యూస్ చేస్తాను. మీ ఛానల్ చూసి సబ్స్క్రైబర్ చేసుకొని మిగతా రైతులు కూడా తెలుసుకోండి కంపల్సరీ. ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడో చూసి తెలుసుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.